రాజధానిగా ప్రకటించేటువంటి ఈ సమావేశంలో 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు వచ్చి దాన్ని బలపరిచి వాళ్ళు చేసినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకొని ఉంటే బాగుండేది అనేటువంటి ఏదైతే వ్యాఖ్యలు చేశాడో, ఒక విధంగా చెప్పాలంటే స్పీకర్ వ్యాఖ్యలు అనేటువంటివి అవి నిజంగా కూడా ఆయన దిగజారుడుతనానికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి సభలో లేనటువంటి సభ్యులను ఉద్దేశించి మాట్లాడినటువంటి తీరు కానీ విధానం కానీ అది ఎవరు కూడా సమ్మతించేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరు కూడా వాటిని స్వాగతించరు. ప్రతి ఒక్కరు కూడా వాటి పట్ల ఎంతో కొంత వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ స్థాయిలో దాని మీద వ్యతిరేకత కనపరిచేటువంటి పరిస్థితి ఉంది. అయితే స్పీకర్ చెప్పినా మరొకరు చెప్పినా దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత దాని మీద వివరణ ఇచ్చాం. ఇప్పటికే దాని మీద ఇప్పటికి కూడా మేము అనేక సందర్భాల్లో వివరణ ఇస్తున్నాం. మేము స్పష్టంగా చెప్పేటువంటి విషయాలు, అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేరే ఆలోచన లేదు. అమరావతిని రాజధానిగా తీసేస్తున్నామని ఎప్పుడూ చెప్పలేదు. అమరావతి కూడా రాజధాని నిర్మాణంలో ఒక భాగమే అనేటువంటి మాట గతంలో చెప్పాము.